టాల్ వరల్డ్ అనే గేమ్ అసలు మనకి బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే అది పోకెమాన్ ఇంకా మైన్‌క్రాఫ్ట్‌కి మధ్యలో ఉన్న కాంబినేషన్ టైప్‌లో గేమ్ అన్నమాట. టాల్ వరల్డ్‌లో మనం పోకెమాన్ లాంటి క్రీచర్స్‌ని క్యాప్చర్ చేయొచ్చు. మైన్‌క్రాఫ్ట్ లాగా వరల్డ్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు. సేమ్ మైన్‌క్రాఫ్ట్ సర్వైవల్ మెకానిక్స్ ఉంటాయి. కానీ ఈ గేమ్‌లో అంతే కాదు. మనకి గన్స్, బాస్ ఫైట్స్, బ్రీడింగ్, బేస్ ఆటోమేషన్ కూడా ఉండిద్ది. అన్నీ కలిపి ఒక క్రేజీ సర్వైవల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్నమాట మనకి టాల్ వరల్డ్ అనేది. సో, ఈ సీరీస్‌లో మన గోల్ ఏంటి అంటే, టాల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఆల్ఫా బాస్‌ని డిఫీట్ చేయడం. సో, లెట్స్ స్టార్ట్ ద అడ్వెంచర్. ఓకే. ఓకే. ఈ క్యారెక్టర్ ఇదే పెడతనా? The towers are the key. The tree holds the truth. టాల్ వరల్డ్ 1.0 ఫైనల్లీ రిలీజ్ అయింది. ఈ సీరీస్‌లో మన గోల్ ఏంటంటే, టాల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఆల్ఫా బాస్‌ని డిఫీట్ చేయడం. బట్ మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ మనకొక మంచి స్టార్టింగ్ బేస్ కావాలి. ఇంకా స్ట్రాంగ్ పాల్స్ కావాలి. అదంతా అవ్వాలంటే ముందు మనం ఈ 1.0 అప్డేట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఆల్రైట్, ఇంకా ఎక్స్‌ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. ఓ గేమ్‌లో స్టామినా ఉందని మర్చిపోయారా? చెస్ట్‌లో పాల్ స్పియర్స్ దొరకాలి. దొరకలేదు. అదే మధ్యలో ఏమేమి కలెక్ట్ చేసామో అది సెపరేట్‌గా చూపిస్తుంది ఇన్వెంటరీలో. డామ్! బ్రో ఇంతకుముందు ఇక్కడ నుంచి అదేంటి బ్రో అది లెఫ్ట్‌లో ఇదంతా కనిపిస్తున్నాయా? అయ్యా! వరల్డ్ ట్రీ మార్చారు. అన్నీ అరే ఇక్కడి నుంచి అన్నీ కనిపిస్తున్నాయిరా. సెట్టింగ్స్ ఏమైనా మార్చాను నేను. ఆప్షన్స్, గ్రాఫిక్స్ లేదు అన్నీ అట్లాగే ఉన్నాయి. ఫ్రేమ్ జనరేషన్ ఉన్నాయా? ఇక్కడ వే పాయింట్ ఉంది. ఫస్ట్ ప్యాల్ యాక్టివ్గా కనిపించింది ఈ వరల్డ్‌లో. వే పాయింట్ అన్లాక్. యాక్టివేట్ గ్రేట్ ఈగల్ స్టాచ్యూ కంప్లీటెడ్. సో ద మెయిన్ మిషన్ ఏంటి? ద ఫస్ట్ ఐలాండర్ అంటారు. మనం లెవెల్ 2కి వెళ్ళిపోయాం అప్పుడే. నేను హెల్త్ ఒకటి పెంచుతున్నా. ఇవన్నీ అన్లాక్ చేయాలి. పాల్ బాక్స్ ఎట్లాగో మనం బేస్ బిల్డ్ చేయడానికి అన్లాక్ చేయాలి. అన్లాకింగ్ సౌండ్ కూడా మార్చాడయ్యా. ఇంట్లో మాట్లాడితే మనకు వడ్డిస్తాడేమో కదా. స్టోరీ రా అరే స్టోరీ పెట్టారా? యూ హ్యాండర్ యువర్ డివైస్ అండ్ షీ క్విక్లీ వచ్చింది. ఇన్స్టాల్ సర్వైవల్ గైడ్ ఫర్ యూ. ఇట్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిటరల్ బ్రెడ్. ఆహా ఆహా ఏదో చెప్తారు. ద ఫస్ట్ ఐలాండర్ టాస్క్ అయిపోయింది. హౌ టు స్టే అలైవ్ అంట. పిక్చర్స్ ఎపిక్ లో ఉన్నాయి. గ్రాప్ చేసే యానిమేషన్ మార్చారు. అదిగో బెండ్ చేసి మరీ గ్రాప్ చేస్తుంది. ఓకే గ్రాబింగ్ యానిమేషన్ పెట్టాడు. ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో ఫుడ్ ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు కొన్ని రిసోర్సెస్ కావాలి. వుడ్ ఇంకా మనకి స్టోన్ కలెక్ట్ చేసుకొని టూల్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి. స్టామినా ఉంది అనేసి అసలు ఈ గేమ్ లో మర్చిపోయా. ఫుడ్ ఒక 23 కలెక్ట్ చేసా. ఇప్పుడు స్టోన్ ఇప్పుడు ప్రిమిటివ్ వర్క్ బెంచ్ పెట్టి క్రాఫ్ట్. దీంట్లో మనం ఇప్పుడు పికాక్స్ క్రాఫ్ట్ అయిన తర్వాత సౌండ్ కూడా వేరే. ఇప్పుడు ఈజీగా మైండ్ చేయొచ్చు.
పెలాడియం ఫ్రాగ్మెంట్ వచ్చిందిరా మనకి. మర్చిపోయా, మనకి వెయిట్ కెపాసిటీ కూడా ఉండిద్ది గేమ్లో. ఇప్పుడు ఒక యాక్స్ చేసిన తర్వాత డెవలప్ అయ్యామయ్యా. మెయిన్ మనకు కావాల్సింది పాల్స్పియర్స్, ఎందుకంటే మనం పాల్స్ని పట్టుకోవాలంటే పాల్స్పియర్స్ కావాలిగా. 5 పాల్స్పియర్స్ చేశాను. పాల్స్ని పట్టుకుందాం. ల్యాంబాల్ ఇక్కడ పక్కన ఉంది, కానీ దానికంటే ముందు మన హెల్త్ పెంచుకుందాం వచ్చిన స్టార్ట్ పాయింట్స్తో. వెళ్ళిపోయి దీన్ని యాక్స్తో కొడతాం. చాలు 100%. మన ఫస్ట్ ప్యాల్ ల్యాంబాల్. మోటివేషనల్ లీడర్ అంట మన ల్యాంబాల్. ఓకే, నెక్స్ట్ కికీబీ కనిపిస్తుంది ఎదురుగా. కికీబీ ఒకటి పట్టుకున్నా. యాక్టివ్ ఒకటి పట్టుకోనా, నా దగ్గరికి వస్తున్నాయా. యాక్టివాకి ల్యాంబాల్ వదులుతానా. నా ల్యాంబాల్ హెల్త్ లేదు, అలా లో అయిపోయింది హెల్త్. దీన్ని పట్టేసుకోవచ్చు. లెవెల్ 4 ఎన్హాన్స్ స్టార్ట్ పాయింట్. 800 హెల్త్ ఉంది మనకు అప్పుడే. అదంతా పక్కన పెడితే ఇక్కడ దగ్గరికి, ఐ మీన్ ఈ ఎడ్జ్కి వస్తే ప్రతిది ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ చెస్ట్ ఉండిద్ది, జంపింగ్ యానిమేషన్ కూడా మార్చాడు. మ్యాప్ కొంచెం సైజ్ పెంచాడు, తెలుస్తుంది ఆడ. కెమెరాస్ ఇది మటుకు తీయలేదురా మ్యామరెస్. అటాక్ 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 అటాక్. అది కూడా అటాక్ చేస్తుంది నన్ను. దాన్ని చంపేయి. నేను హెల్ప్ చేస్తా. వెరీ సీట్స్ వచ్చింది దాని నుంచి. 2 మెంబర్స్లు రా పక్కనే. 38 అది 34. ఇదేమో కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ది, ఐ మీన్ ఇక్కడ ఉన్న బాస్ది. అదేమో నార్మల్ స్పాన్ అయింది. బ్రో ఇదేంటిది కొత్త ప్యాలరా. అంటే ఇంతకుముందు వర్షంలో లేదు, ఫుల్ రిలీజ్లో వచ్చిన ప్యాల్ ఇది. ఒరే ఇది పట్టుకున్నాం. ప్యాల్ స్పేస్ లేవు, చంపేయడం. ఢిల్లీ మ్యామరేషన్ కొట్టే బోన్స్ వచ్చింది. అది దాన్ని చంపితే బోన్స్ వస్తాయి అన్నమాట. గుడ్ టు నో. లెవెల్ 5 స్టామినా కొంచెం పెంచుదాం అనుకుంటున్నా. టెక్నాలజీ పాయింట్స్. ఇందులో మనకి బో క్రాఫ్ట్ చేయడానికి వస్తుంది. దానికి యారోస్, మనం పడుకోవడానికి బెడ్, టాల్స్ బెడ్, కామన్ షీల్డ్, క్లాత్ అవుట్ఫిట్, క్లాత్, ఫీడ్ బాక్స్. అంటే ఇవి అన్లాక్ చేసే ఇప్పటికి. దీన్ని సైజ్ పెంచాడా ఏంటి? దీంతో పెట్టుకోకూడదులే అప్పుడు స్టార్టింగ్లో. We need palladium fragments. అయ్యే వచ్చింది palladium fragments. ఆ డోమ్ ఏంటో నాకు తెలీదు.
వైఫైగా వస్తున్నాయి పెలాడియం ఫ్రాగ్మెంట్స్. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఇవి ఏమన్నా ఇచ్చిద్దా? ఏమి ఇవ్వట్లేదు. ఇంకో వే పాయింట్ దగ్గరకు వచ్చాము అప్పుడే. వే పాయింట్ అన్లాక్ కూడా సౌండ్ మార్చాడు. కినాటిక్ దొరికిందిరా డైరెక్ట్గా అన్లాక్ చేయకోకుండా. ఐ మీన్ అన్లాక్ చేశా కానీ అనవసరంగా అన్లాక్ చేసామనిపిస్తుంది ఇప్పుడు. పెంగిలేట్ వచ్చే నైస్. ఏ లార్జ్ డార్క్ ఎగ్ ఇంక్యుబేటర్ చేసిన తర్వాత ఇంక్యుబేట్ చేద్దాం. వీళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడితే ఏమైనా ఇస్తారా మనకి? లేదు. లీఫ్ మంకీ ఎఫిజీ మొదటిసారి కలెక్ట్ చేసుకోబోతున్నా. యానిమేషన్ సరిగ్గా పెట్టాడు. న్యూ టెరిటరీలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొత్త ప్యాలెస్ దొరకచ్చు. సౌండ్ అయ్యా, ఈ ఏరియాకి సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసాడు. అదిగో. డామ్, నథింగ్ హ్యాస్ చేంజ్డ్ హియర్. హెర్బిల్. విక్సీ అయ్యా విక్సీ ముందు విక్సీ పట్టేసుకుంటానయ్యా. ఐ నీడ్ విక్సీ. విక్సీ ఇస్తే మనకి ప్యాల్ స్పేర్స్ ఫ్రీగా వస్తాయి స్టార్టింగ్ లో ర్యాంచ్లో వేస్తాయి. నేను పట్టుకున్న విక్సీ స్లాకర్ అంట. నువ్వు వచ్చే అట్లాగే ఉండు, నేను ప్యాల్ స్పేర్లు క్రాఫ్ట్ చేస్తా ఇక్కడ. అది వెయిట్ చేస్తున్నా లిటరల్గా. చాలులే వచ్చిందిలే. మనం స్పేర్స్ క్రాఫ్ట్ చేసుకొని పెట్టుకుందాం. యాక్టివ్ అని వదిలితే అది చేసిద్ది కదా మనతో పాటు. యా, డబల్ స్పీడ్. థ్యాంక్స్ బ్రో. మనకి లెఫ్ట్లో చూపించింది ఇందాక, మనం హంగర్గా ఉంటే మనం టాస్క్లు మెల్లిగా చేస్తాం అన్న టైప్లో. వాళ్ళకి చేసిన ఫుడ్ ఇప్పుడు పనికి వచ్చింది. అన్యూజర్ స్టాట్ పాయింట్స్. ఇంకొక పాయింట్ స్టామినా పెడతా అంతే. ఇంకా స్టామినాకి పెట్టను నేను. బో క్రాఫ్ట్ చేయడానికి వుడ్ ఇంకా ఫైబర్ లేదు. వావ్. ఈ ఫాక్స్ పార్కింగ్ కొట్టగలిగితే చాలు. నైస్. Come on. We need Fox Park. వాటర్ టైప్ ప్యాల్ యూస్ చేయొచ్చుగా, లేదు కదా మన దగ్గర. ఇంటెన్స్ హీట్ హాట్ అంటున్నా. ఇంకోటి పట్టుకుందాం. నైస్. మనం వెళ్ళి బో క్రాఫ్ట్ చేసుకోవడానికి మెటీరియల్స్ తెచ్చుకున్నాం. బో వచ్చింది. ఇప్పుడు దానికి యారోస్ 10 చేయొచ్చా ఒక సెట్కి? హీల్ చేయడానికి స్టోన్ ఇంకా ఫైబర్ లేదు. క్లాత్తో మనకి ఇది రాదా? 2 క్లాత్ కావాలి. అరే, టార్చ్ చేసుకోవచ్చా?
వరల్డ్‌కి పోయేలా ఉన్నాం మనం పైకి. ఓకే. మెగాస్ఫియర్. ఓహ్! నో. మెగాస్ఫియర్ ఇంకోటి. 3 మెగాస్ఫియర్‌లు ఇసురుతున్నారుగా ఇక్కడ. డామ్! ఇయి పట్టుకోనా నేను? టర్ట్ హాగ్ అంట. నైసు. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ప్యాడ్ ఉంది మన దగ్గర. వేరే ఏరియాలోకి వెళ్ళంగానే డెవలప్ అయ్యాను. ఇప్పుడు దీన్ని హెల్త్‌కి పెట్టేస్తా. చాలా అన్లాక్ అయినాయి. లాగిన్ సైట్, స్టోన్ సైట్ వచ్చేసినాయిరా అప్పుడే. వెయిట్ ఎ సెకండ్. స్మాల్ సెటిల్మెంట్ దగ్గరకు వచ్చా బ్రో. విలేజర్స్. మైన్‌క్రాఫ్ట్ విలేజర్స్. డామ్! మ్యాప్ స్ట్రక్చరే మారిపోయిందిగా పూర్తిగా. నేను ఇంక ఇటెళ్ళి నాకు బేస్ లొకేషన్ మంచిది తెలుసు ఇక్కడ. నేను ఇటు నుంచి ఇటెళ్ళి అక్కడికి వెళ్తా. బ్లూ కలర్ డోమ్ అయితే కనిపిస్తానే ఉందయ్యా. చెస్ట్. చెస్ట్ కాదురా, మిమిక్స్ రా ఇది. చెస్టేనా? మిమిక్ లా కనిపించిందిరా. నేను బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. ఇంకా బ్రిడ్జ్ దాటి నా బేస్ లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు అంత బ్యాటిల్ చేయాలా హాక్తో? సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చా లేదా? లేదు. కమాన్, యూ కెన్ డూ ఇట్. ఒరే దాన్ని తీసాడు రాడు. నేను సైలెంట్ దొబ్బాను ఇక్కడ నుంచి. అయ్యా, హెల్త్ చూడాడు ఎంత పెట్టాడు. నేను వెళ్ళు. అయ్యా, గాడ్ డామ్ ఇట్. ఎటు నుంచి వెళ్ళాలన్నా వీళ్ళు ఇక్కడే అడ్డంగా ఉన్నారా? ఓహో, వీళ్ళు తక్కువ లెవెల్ వాళ్ళే. నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళను, తప్పించేసుకొని అవుతా ఏటో. సన్ రైజ్ సరిగ్గా ఉంది, అదంతా పక్కన పెట్టు. ఇడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? బ్రో, ఎంజాయ్ ద సన్ రైజ్. ఎగ్గుంది ఇక్కడ. ఓహో, సరిగ్గా పెట్టాడు గేమ్ వాడు. కానీ నేను తప్పించేసుకొని వచ్చేసా. అయితే బ్రిడ్జెస్ దాటాలంటే ఒక కష్టం అయిపోద్ది. అసలు ఈ సన్ రైజ్ చూడు. ఏం. ఓ, ఒరే, బాస్ టవర్ అసలు మార్చేసాడు రా అక్కడ చూడది. మనం ఫ్రీగా వెళ్ళి మధ్యలో ఎత్తేద్దాం. ఓ, డైర్ హాల్ వచ్చిద్దయ్యా. రెండు వచ్చేస్తున్నాయి. అరే, చచ్చిపోయింది నా డైర్ హోల్. అయ్యా, డైర్ హోల్ వచ్చేసిందంటే బాగుండేదా. ఇక్కడ మళ్ళీ సేమ్ అట్లాగే ఫైట్ జరుగుతుంది. ఎస్, ఇటు వెళ్ళాలి. కానీ అక్కడ ఏదో బ్లూది కనిపిస్తుంది, అది క్లెయిమ్ చేసుకొని వెళ్దాం.
100 meters లో వే పాయింట్ దేర్, అది క్లెయిమ్ చేసుకొని వెళ్దాం. నో నో నో, క్లెయిమ్ చేయట్లేదు మనమేమి. వరల్డ్ ఎక్స్ప్లోరేషన్ ఫ్రీగా చేయనివ్వట్లేదు ఇది. అదేం చేస్తుంది? నన్ను ఎందుకు పట్టుకున్నావా బాబు? ఒరే బ్రో కమాన్ చిల్. చంపేసేలా ఉన్నారు కదరా నన్ను. అయ్యా హెల్త్ నీళ్లు తిన్నట్టు తింటున్నారు. స్టేర్స్ మన ప్రొటెక్షన్ ఇప్పుడు. అవి సుత్తా ఉంటాయి నా మీద వస్తుంది. ఇచ్చేసి పట్టేసుకున్నా. లెవెల్ 8 కూడా అయిపోయా. ఎంతమందితో ఫైట్ చేస్తావురా బాబు ఇట్రా. అప్పట్లో మనం హెల్త్ పెంచుకున్నాం. నా దగ్గర రానే మాకు. ఒరే రాని మాకే. ఒరే అది నా మీదే కాన్సన్ట్రేట్ చేస్తుందిరా. కమాన్ లాంబాల్ హెల్ప్. చూసుకోండి ఇది యాక్టివేట్లు. యాక్టివ్ చచ్చిపోయింది. అయ్యా ఈ డైర్ హోల్ తలకాయ నొప్పి అయిపోయిందిరా. వాటర్లో దూకితే డ్యామేజ్ ఉంటుందా ఉండదా? ఎస్ట్ అవుట్ చేద్దాం. నో డ్యామేజ్. మెల్పాక ఉంది ఇక్కడ. అయ్యేంటి అయ్యి క్లోవా? కొత్త ప్యాల్స్ 2 కనిపించినాయి మనకైతే టోటల్ ఇప్పుడు. ఫుడ్ తిన్నాం. వేర్ ఈస్ ఫుడ్? చచ్చిపోయింది అన్ని. అయ్యో నేను బాల్ విసురుతున్నా చూడు మళ్ళీ. అదేంటది? సపరేట్ మైన్ ఉందిరా ఇట్లా. అబాండెడ్ మైన్ షాఫ్ట్ అంట. మైన్ క్రాఫ్ట్ అయిపోయింది లాస్ట్కి. యాప్ ఓపెన్ చేసి ఈ నొక్కి మైన్, ఈ నొక్కి మైన్ యాడ్ అంతే. ఇప్పుడు మ్యాప్లో ఇది ఇక్కడే ఉండిద్ది. రెడ్ కలర్ ఏరియాలోకి వచ్చేసాం మనం. కానీ మనకి ఇక్కడ దగ్గరలో వే పాయింట్ ఇటు ఉంది. అది ఇటు వైపా? యప్. ఇక్కడ నుంచి రెడ్ దాని వైపుకి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే రెడ్ ఏరియా వచ్చింది. అక్కడ ఓవర్స్ ఎక్కువ పెట్టుకొని బేస్ లాగా, అంటే ఎక్కువ ఓవర్స్ ఉన్న ప్లేస్లో బేస్ రెడ్ ఆసా.
ఈ అప్డేట్లో అట్లాంటివి లేవంటే ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ నేను. చెయ్యి ఒప్పింది మాట్లాడదాం. వద్దులే సార్. 4 కొడితే అమౌంట్ అనేసి చెప్తుంది అది బేసిక్గా. రష్ ఫోర్ లెవెల్ 7, 6 ఉన్నాయి. రష్ ఫోర్ కొట్టుకోనా? కానీ మన దగ్గర ఇప్పుడు 2 బ్యాల్సే ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళాల్సింది వెనక్కి వెళ్తున్నాం, అది సంగతి. డ్యామ్, మనం ఈ ఫైట్ అడ్వాంటేజ్ తీసుకోబోతున్నాం ఇప్పుడు చూడండి. రష్ ఓవర్ మంది. అరే బో క్యాన్సిల్ చేయడానికి సపరేట్ ఆర్ బటన్ ఇచ్చాడు రా ఇప్పుడు. ఇదెందుకు నా మీదకి వస్తుంది? నాకు మీతో సంబంధం లేదు సార్. మీరు గొడవ పడుతున్నారు. నేను వెళ్ళిపోయినా రెడ్ ఐలాండ్ మీద, రెడ్ ఏరియాకి వెళ్తాను. వచ్చా, మీరు గొడవ పడుతూ ఉండండి, నేను వెళ్ళిపోతా. ఐ ఆమ్ బ్యాక్ టు మై హోమ్. నా పాత వరల్డ్ ఇల్లు ఇక్కడే కట్టా. ఎస్, ఇక్కడే. ఇప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేసి రావడానికి గల కారణం ఈ ఓవర్స్. ఈ ఓవర్స్ ఏంటంటే బేస్లో స్పాన్ అవుతానే ఉంటాయి. అంటే ఇరిగిన తర్వాత మళ్ళీ స్పాన్ అయింది, ఇరిగిన తర్వాత మళ్ళీ స్పాన్ అయింది. సో ఇవి కనుక బేస్లో ఉంటే మన ప్యాల్స్ బేస్లో ఉన్నవి ఇరగొడతాయి. అందుకనేసి ఇక్కడికి రావడానికి ఇంత పెద్ద జర్నీ వేసాను నేను. ఓకే, ఇప్పుడు బిల్డ్ నొక్కి మనం వెళ్ళి ప్యాల్స్లోకి వెళ్తే ప్యాల్ మేనేజ్మెంట్లో ఈ ప్యాల్ బాక్స్ అనేది ఉండిద్ది. ఇది మన బేస్ది, యాక్చువల్గా బేస్ లొకేషన్ అన్నమాట. ఇది బేస్ ఎక్కడ ఉండిద్ది అని డిసైడ్ చేసేది. మనతో పాటు బిల్డ్ చేసే ఏవి లేవు. ఉంది, ఇది బిల్డ్ చేసిద్ది ఇది. థ్యాంక్స్. సో ఇప్పుడు మన బేస్ మనం పెట్టేసాము. మన బేస్ చుట్టూ ఒక రేడియస్లా వచ్చింది. ఇది ఈ బ్లూ కలర్ రేడియస్ మన బేస్ ఏరియా. అంటే ఈ బ్లూ లోపల ఉన్నది మన బేస్. ఆ బ్లూ కలర్ లోపల ఉన్న వాటిలో ఏవైతే టాల్స్కి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నా ప్యాల్ ఏదైనా కనుక స్టోన్ని బ్రేక్ చేయగలదంటే స్టోన్ బ్రేక్ చేసిద్ది, ఐరన్ని బ్రేక్ చేయగలదంటే ఐరన్ బ్రేక్ చేసిద్ది, వుడ్ని చాప్ చేయగలది, వుడ్ చాప్ చేసిద్ది. చూపిస్తా. రష్ ఓవర్ ఇందా పట్టుకున్నాం కదా, అది యాక్చువల్గా ఓవర్ని మైండ్ చేసిద్ది. పని చేసిద్దా అది? ఇప్పుడు చేసే స్టేట్లో లేదనుకుంటా. నేను వెళ్ళి ఎన్హాన్స్ చేసుకుంటానయ్యా అని. టెక్నాలజీ అన్లాక్. ఈ చనిపోయిన చనిపోలేదు, ఇన్కెపాసిటేట్ అయిన ప్యాల్స్ని తీసుకెళ్ళి ప్యాల్ బాక్స్లో పడితే ఇదిగో 10 minutes టైమర్ చూపిస్తుంది కదా, 10 minutesలో హీల్ అవుతాయి అన్నమాట. అప్పట్లో నేను బేస్లోకి అంటున్నా, నా టీంలోకి డైర్ హౌల్ తీసుకుంటా. ఈ డైర్ హౌల్, ఆర్కిట్, ఇది తీసుకుంటున్నా. ఈ ల్యాంబాల్ని ఇందులో పెట్టేద్దాం. ఇది ఇక్కడ పెడుతున్నా, పార్టీలో తీసుకుంటున్నా. వెయిటా? ఓకే, ఇప్పుడు ప్యాల్స్ అన్ని అటు ఇటు చేస్తాం కాబట్టి ఈ చెస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు బిల్డ్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే మనం ఓవర్ వెయిట్ అని చూపిస్తుంది, లాగ్ అవుతుంది బాగా గేమ్. యు ఆర్ క్యారింగ్ టూ మెనీ ఐటమ్స్. ఇప్పుడు అవసరం లేని అన్ని చెస్ట్లో పెట్టేస్తా. అంటే ఇప్పుడు అవసరం లేని నాకు చెస్ట్ ఫుల్ అయిపోయినప్పుడు ఇంకో చెస్ట్
ఈ ఎగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎగ్. టియర్స్ ఆర్గనైజ్ చేస్తున్నా. వెయిట్ ఖాళీ అయ్యాను. ఇప్పుడు బేస్ సంబంధించింది చూడాలి. బేస్ అప్గ్రేడ్స్ చూడాలి ఫస్ట్. ప్రిమిటివ్ వర్క్ బెంచ్ని పెట్టాలి ఇక్కడ, అంతే. ఆ, ఇదే కదా ప్రిమిటివ్ వర్క్ బెంచ్. సో వీటన్నిటికి సపరేట్ ఒక మంచి ప్లేస్ పెడతా. ఇప్పుడు ఇలా వెళ్ళి చేసేనా. థ్యాంక్ యూ. నాకు తెలిసి బేస్ అప్గ్రేడ్ అయిపోయి ఉండాలి. బిల్డ్ వుడెన్ చెస్ట్, బిల్డ్ ప్రిమిటివ్ వర్క్ బెంచ్, డిప్లాయ్ వర్క్ ప్యాల్ టు ద బేస్. లెవెల్ 1 నుంచి ఇప్పుడు లెవెల్ 2. ఇప్పుడు లెవెల్ 2లో బిల్డ్ క్యాంప్ ఫైర్, బిల్డ్ షాడీ బెడ్, బిల్డ్ రిపేర్ వర్క్ బెంచ్. రిపేర్ వర్క్ బెంచ్ అంటే ఇది ఇక్కడ ఉంది, ఇది పెట్టేద్దాం ఫస్ట్. దాని తర్వాత బిల్డ్ షాడీ బెడ్. షాడీ బెడ్ అంటే మనకి బెడ్ బిల్డ్ చేసుకోమంటుంది. ఇది లాగ్లా చేస్తుంది, మనం వెళ్ళి చేసేద్దాం దాంతో పాటు. ఓకే, ఒక టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఆ షాడీ బెడ్ దానికి మనం ఏం చేయాలంటే ముందు బేస్ ఐ మీన్ ఫౌండేషన్ పెట్టి, వాల్ పెట్టి, పైన సీలింగ్ పెట్టిన తర్వాతే మనం బెడ్ దీని మీద పెట్టగలం. బెడ్కి మన దగ్గర వూల్ కరెక్ట్గా సరిపోయింది, సో నో ప్రాబ్లం. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత మనకి క్యాంప్ ఫైర్ బిల్డ్ చేయమన్నారు కదా. ఓకే, అయిపోయింది. నాకు తెలిసి అప్గ్రేడ్ అయిపోయి ఉండాలి బేస్. ఈ టాస్క్స్ అయిపోయినాయి. లెవెల్ 3 బిల్డ్ ఫీడ్ బాక్స్, బిల్డ్ స్ట్రా ప్యాల్బెట్స్, ఇవి 3 వేయాలి. ఫీడ్ బాక్స్ చేద్దాం ఫస్ట్. ఫీడ్ బాక్స్ ఇక్కడ పెడుతున్నా బేస్ మధ్యలో. దీంట్లో కొంచెం ఫుడ్ పెడదాం. మళ్ళీ ఈ ఫీడ్ బాక్స్లో నుంచే ప్యాల్స్ తినేది. ఇంకేం బిల్డ్ చేయాలి. ఫీడ్ బాక్స్ అయిపోయింది. దాని తర్వాత ప్యాల్స్ కోసం బెడ్స్. ఇప్పుడు ప్యాల్స్ ఎక్కడ పడుకోనండి, ఇక్కడ పడుకోబెట్టినా. అంటే ఇవే వస్తున్నాయి బిల్డ్ చేయడానికి. బేస్లో వదులుతా, నాకు ప్యాల్స్ వదలొచ్చు నేను యాక్చువల్గా బేస్లో. యప్, ఇంకో 2 స్లాట్స్ వచ్చినాయి. బేస్ అప్గ్రేడ్కి స్లాట్స్ పెరుగుతూ ఉంటాయి. ల్యాంబాల్ వదులుతా, విక్సీ వదులుతా. విక్సీ ఎందుకు వదిలేను ఇందాక చెప్పాను కదా, ఇన్ఫినిట్ స్పేర్స్ వస్తాయి ర్యాంచ్లో అని. 4 బెడ్స్ పెట్టా. బేస్ అప్గ్రేడ్ అయిపోవాలి ఇప్పటికి. అయిపోయింది. లెవెల్ 4 ప్యాల్ గేర్ వర్క్ బెంచ్, బెర్రీ ప్లాంటేషన్, డిప్లాయ్ ప్యాల్. ఇంకో ప్యాల్ని వదలాలి. ఇంకో ప్యాల్ ఇది వదులుతా. కుకింగ్కి, స్మెల్టింగ్కి బేస్లో పనికి వచ్చింది. ఇంకా గేర్ వర్క్ బెంచ్, ప్యాల్ గేర్ వర్క్ బెంచ్, బెర్రీ ప్లాంటేషన్. బెర్రీ ప్లాంటేషన్ పెట్టేయచ్చు నాకు తెలిసి యాక్చువల్గా నేను. బెర్రీస్ ప్లాంటేషన్ ఇక్కడ పెడతా. నెక్స్ట్ మనం ప్యాల్ గేర్ వర్క్ బెంచ్ అది దీనికి వుడ్ ఇంకా క్లాత్ కావాలి. ఇంకొక క్లాత్ కావాలి మనకి. ప్యాల్ గేర్ వర్క్ బెంచ్ దేనికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నైట్ వింగ్ ఎగురుతుంది కదా, ఇది గాల్లో. దాన్ని పట్టుకుంటే దాని మీద కూర్చొని ఎగరడానికి మనకి శాడిల్ కావాలి. శాడిల్ చేయడానికి ఆ వర్క్ బెంచ్ పనికి వచ్చింది. సో నేను వెళ్ళి వుడ్ ఇంకా వూల్ తీసుకురావాలంటే
వుడ్ ఇక్కడే దొరికేసింది. ఊలి స్టార్టింగ్ ఏరియాలోంచి తీసుకొస్తా. దిస్ ఈస్ ప్యాల్ వరల్డ్. ఆహా, ఎంత వుడ్, ఐ మీన్ ఎంత ఊల్. ఇప్పటికి ఎంత సరిపోద్దా అనుకుంటా. ఉరి అహే సరిగ్గా ఉంది కదా. మొత్తం మార్చేసాడు గేమ్. బ్యాక్ టు బేస్. ఇప్పుడు ప్యాల్గేర్ వర్క్ బెంచ్. ప్యాల్గేర్ వర్క్ బెంచ్ ఇదిగో. దా చేద్దాం. ప్యాల్గేర్ వర్క్ బెంచ్ తీసుకొచ్చిన దాంట్లో ఊల్ ఎక్స్ట్రా దాంతో క్లాత్ అవుట్ఫిట్ లెవెల్ అన్కామన్ అంటే ఇది క్రాఫ్ట్ చేద్దాం. ఫైనల్లీ క్లోదింగ్ బేస్ అప్గ్రేడ్ అయిపోయింది. ఏది బిల్డ్ క్రషర్ స్టోన్ పిట్ లాగింగ్ సైట్. ఇది చేద్దాం ఇప్పుడు. దీనికి ఇవన్నీ కావాలి. ఇప్పటికైతే బేస్ అప్గ్రేడ్లు ఇవన్నీ ఇంతే చేస్తున్నా. ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తా.